కుటుంబం నుంచి ఈ పదవి ఆమదాలవలస నియోజకవర్గంలో మా కుటుంబంలోనే ఉండాలన్న ఏకైక కారణంతోనే ఈ ప్రయత్నం తప్ప పార్టీ మీద ఎటువంటి ఇష్టం కానీ పార్టీని గెలిపించుకోవాలన్న ఆలోచన కానీ కాదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పార్టీకి మరొకసారి తెలియజేస్తాను. అదే సందర్భంలో ఆమదాలవలస నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ప్రతి సమయం సందర్భంలో పార్టీ దృష్టిలోకి వెళ్ళినప్పటికీ, మేము తీసుకొని వెళ్ళినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కూడా అవినీతి వ్యక్తులకు ప్రోత్సహించినట్టు అవుతుంది. అంతేకాకుండా కుటుంబ రాజకీయాల వలన ఈ నియోజకవర్గ ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు దయచేసి మీరు కానీ మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ గమనించాలి. సామాన్య ప్రజలకి అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులకు ఇబ్బందులు ఉంటున్నాయి, వారి వారి స్థాయిల్లో ఇబ్బందులు ఉంటున్నాయి. కానీ ఈ 2 పార్టీల్లో అభ్యర్థులుగా కొనసాగుతున్న వ్యక్తులకు మాత్రం వారి అంతర్గత చీకటి ఒప్పందాలకు అనుగుణంగా వాళ్ళు వ్యవహరించి ఈ నియోజకవర్గాన్ని అధపాతాళానికి తొక్కడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందువలన ఇటువంటి సందర్భంలో ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలకు ఖచ్చితంగా ఆత్మగౌరవంతో కూడిన ఆమదాలవలస నిర్మాణానికై ఈ 2 పార్టీల్లో అభ్యర్థులుగా ఉన్నటువంటి ఈ నాయకులకు మేము సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఈ మధ్య ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చేసరికి సినిమా హీరోలను మించి నటిస్తూ చాలా హాస్యాస్పదమైన విషయాలను తెలియజేస్తుంటారు ప్రజలకి. కాకపోతే వారికి తెలియని విషయం, ఆమదాలవలస నియోజకవర్గ ప్రజలు వీరు చెప్పేవి నమ్మే స్థితిలో లేరు ప్రస్తుతం అని చెప్పి వారికి అర్థం కావట్లేదు. కాకపోతే వారికి ఒక్కటే నమ్మకం, 2 పార్టీల్లోనూ మేమే ఉంటున్నాం కదా, నేను ఓడిపోతే వాడు, వాడు ఓడిపోతే నేను అనుకునే ధోరణిలో ఉండడం వలన అంతటి స్థాయి బాధ్యత రాహిత్యం. సరైన సమయం సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి. కాకపోతే ఈ సందర్భంగా మీకు ఒక్క విషయాన్ని మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియచేయండి అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తాను. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థులు అంటే ఏదైనా ఒక విషయంలో మన ప్రత్యర్థి ఒక తప్పు చేసి దొరికారు అంటే ఖచ్చితంగా మనం పోరాడుతాం. తెలంగాణలో వనమా వెంకటేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు తెలియచేయలేదని చెప్పి గ్రహించి ఆయన ప్రత్యర్థి కోర్టును ఆశ్రయించారు.